ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీస్ కోసం చూస్తూ ఉంటాం కదా. అటువంటి ఒక ట్రెడిషనల్ రెసిపీ సంపంగి పూలు అనమాట. మా సైడ్ అయితే సంపంగి పూలని పిలుస్తాము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కదా. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక యూజువల్లీ అయితే దీంట్లో మైదా పిండి ఇంకా పంచదార యూజ్ చేస్తారు. బట్ నేను రెండింటినీ యూజ్ చేయట్లేదండి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి తీసుకున్నాను. అలానే పంచదారకి బదులుగా బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. 3 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వరిపిండి వేసాను అనమాట. దానివల్ల కొంచెం క్రంచీగా క్రిస్పీనెస్ అలానే ఉండిందనమాట. మనం పాకంలో వేసిన తర్వాత కూడా చూసారు కదా షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ ట్రెడిషనల్ రెసిపీని అనేది యూజువల్గా పెద్ద పెద్ద పండుగలకి చేసుకుంటూ ఉంటారు మా సైడ్ అయితేని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.